ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారులు టైప్ 1, టైప్ 2 మరియు గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం తనపై పెట్టిన కేసులు మరియు రాజధాని పనుల పురోగతిపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలకు మళ్లీ జీవం పోస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 4026 ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం అంతర్గత పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయని ఆయన పేర్కొన్నారు. పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేయని పక్షంలో షాపూర్జీ, పల్లోంజీ వంటి నిర్మాణ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో గతంలో తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి నారాయణ తీవ్రంగా ఖండించారు. విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లు వద్ద 2001లో తాను కొన్న 60 సెంట్ల సొంత స్థలం కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో పోయిందని ఆయన వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని, ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున ఎక్కువ వ్యాఖ్యలు చేయనని తెలిపారు. తన వారు భవన నిర్మాణం కోసం వెళితే ఆ స్థలం రింగ్ రోడ్లోకి పోయిందని సిఆర్డీఏ అధికారులు చెప్పారని, దీన్ని బట్టే అలైన్మెంట్లో తనకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని అర్థమవుతోందని వివరించారు. గత ప్రభుత్వం పనులు నిలిపివేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత నవంబర్ వరకు కురిసిన భారీ వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగిందని, ఇప్పుడు వాతావరణం అనుకూలించడంతో పనులు వేగవంతం చేశామని చెప్పారు. అమరావతిని అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రజలకు మరియు ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంత్రి నారాయణ స్వయంగా రంగంలోకి దిగి పనులను పర్యవేక్షిస్తుండటంతో రాజధాని నిర్మాణంలో కదలిక వచ్చింది. అక్రమ కేసులను ఎదుర్కొంటూనే అభివృద్ధి బాటలో అమరావతిని నడిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.